అంటారండి? యెస్. ఎన్నో ముందుగా చాప్టర్‌లు అంటారు మేడం ఇప్పుడు? ఏంటండి? నే ఇది చాప్టర్ నంబర్ లేదండి. అయితే ఇంకొక 2 వీక్స్ అయితే ఒక 2 క్లాసెస్ అయితే అయిపోతదండి బుక్కు. ఓకే. సో, ఆఖరికి ఎండ్‌లోకొచ్చాము. యాహ్! షూర్. యాహ్! గో హెడ్. నెక్స్ట్ వీక్‌తో అయిపోతది. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మవందనాలు. తల్లిదండ్రులకి, యూనివర్సిటీ గురువులకి కృతజ్ఞతలు. ఈరోజు మనం మాస్టర్స్ దివ్య జ్ఞానపు ప్రకాశపు అలలు అనే చాప్టర్ చదువుకుందాము. దివ్య జ్ఞాన ప్రకాశపు అలలు. పిఎస్ఎస్ఎం అన్నది ప్రస్తుతం భూమి మీద సంభవిస్తోన్న నవీన ఆధ్యాత్మిక పునరుజ్జీవన ఉద్యమం. అందుకే ఇది నవశక్తితో కూడి అత్యంత వేగంగా ప్రపంచమంతటా విస్తరిస్తోంది. సాధారణంగా ఒకానొక స్త్రీలో కానీ, ఒకానొక పురుషుల్లో కానీ సత్యాన్వేషణ పట్ల తీవ్రమైన ఆకాంక్ష కలిగినప్పుడు, ఆ ఆకాంక్ష వాళ్ళు దివ్యజ్ఞాన ప్రకాశం పొందడం వైపుగా దారితీస్తుంది. ఒకానొక సరస్సులో రాయి విసిరితే ఏర్పడే అలలు ఆ సరస్సంతా వ్యాపించినట్లు వారు పొందిన దివ్యజ్ఞాన ప్రకాశ ప్రకంపనలు వారి చుట్టూ చిన్న చిన్న అలలుగా మొదలై, వారు ఉన్న ప్రదేశాన్నంతా దివ్యజ్ఞానంతో నింపివేస్తాయి. క్షణం మార్పు చెందే భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, అనుభవాలతో, సంబంధ బాంధవ్యాలతో, మరి కీర్తి ప్రతిష్టలతో మనం ఎప్పుడైతే విసుగు చెందుతామో, అప్పుడు మనలో సత్యాన్వేషణ మొదలవుతుంది. మాస్టర్స్ ఇది కొంచెం నాకు ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఏమంటున్నారంటే మనము ఫస్ట్ మనము భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, సంబంధ బాంధవ్యాలతో ఉంటాము. సిరి సంపదలతో ఇవన్నీ. అయితే ఇవన్నీ మనం విసుగు చెందుతాం. ఏదో ఒక రోజు. అంటే ఈ మార్పు చెందుతూ ఉంటాయి. ఈ సంబంధ బాంధవ్యాలు గానీ, ఈ సిరి సంపదలు గానీ, మనం అనుభవించే అనుభవాలు గానీ, కీర్తి ప్రతిష్టలు గానీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, ఈ మనుషుల వల్ల మార్పు చెంది అందులో మనకి విసుగు కలుగుతుంది. అవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ నథింగ్ అని అనిపిస్తుంది మనకప్పుడు. ఎప్పుడైతే మనకి ఆ విసుగు చెందుతామో, అప్పుడే మనలో సత్యాన్వేషణ మొదలవుతుంది. అసలేంటి అనేది మనకప్పుడే మొదలవుతుందని చెప్తున్నారిక్కడ. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఆహ్, ఆ తీవ్రమైన ఆకాంక్ష మనకు కలుగుతుందప్పుడు. ఎప్పుడైతే మనము ఈ మెటీరియల్ వరల్డ్ మీద మనకు ఆహ్, కొంచెం అనాసక్తి కలుగుతుందో, అప్పుడు మనమప్పుడు ఆ దివ్యజ్ఞాన ప్రకాశం వైపు మనం దారి తీ వెళ్ళడానికి దారి మనకు మొదలవుతుంది. సో, మనకి ఏదైతే జరుగుతుందో అది మన మంచికే అన్నమాట. ఇప్పుడు మనల్ని ఎవరు ట్రబుల్ చేసినా, లేకపోతే మనం అనుకున్నది జరగకపోయినా, మన అవమానం, మానం, గెలుపు, ఓటములు ఇవన్నీ కూడా ఈ బాంధవ్యాల్లో వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా మన మంచికే అన్నమాట ఇవన్నీ. అప్పుడే మనము సత్యాన్వేషణలోకి వెళ్తాము. దివ్యజ్ఞాన ప్రకాశం వైపు మనము అడుగులు వేస్తాము. అలాగే ఇంకొకటేం చెప్తున్నారంటే ఇక్కడ, ఒక సరస్సులో రాయి విసిరితే అలలు మొత్తం ఎట్లా ప్రకంపనలు మొత్తం వ్యాపిస్తాయో, అలాగే మన మనలో దివ్యజ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు, ఏదైనా ప్రదేశానికి వాళ్ళు ఉన్నప్పుడు, ఆ ప్రదేశంలో గూడా వాళ్ళ యొక్క ప్రకంపనలు వ్యాపించుతాయి అంటున్నారనమాట. సో, ఇక్కడ స్త్రీలకైనా, పురుషులకైనా తీవ్రమైన ఆకాంక్ష కలిగినప్పుడే మనం అటువైపు ఆ దివ్యజ్ఞాన ప్రకాశం పొందడం వైపు మనము వెళ్తాము అంటున్నారిక్కడ. ఇవన్నీ మనకు పరిపూర్ణమైన అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. ఇంకా ఆత్మకి ఏదో కావాలి అనిపిస్తుంది. వీటిని మించి ఇంకేదో ఉంది. అంటే ఈ కీర్తి ప్రతిష్టలతో సిరి సంపదలు, భోగభాగ్యాలు, సంబంధ బాంధవ్యాలు, అనుభవాలు ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి. వీటికి మించి ఇంకా ఏదో ఉంది. దాన్ని సాధించాలి అన్న తపన మనలో కలిగినప్పుడు, అలా మనలో తపన కలిగినప్పుడు, మనం మనకన్నా ముందు సత్యాన్వేషణ చేసిన గొప్ప గొప్ప మహనీయుల గ్రంథాలను చదువుతాము. సో, అప్పుడే మొదలుపెడతాం బుక్ చదవటం. మనకంటే గొప్పగా బతికిన వాళ్ళ మహనీయుల పుస్తకాల వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ గురించి, వారిచే ఆవిష్కరించబడిన గొప్ప గొప్ప ఉద్యమాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాము. ఏకాంతవాసం ద్వారా, ధ్యానం ద్వారా వాళ్ళు సత్యాన్ని ఎలా కనుగొన్నారో, మరి దివ్యజ్ఞాన ప్రకాశకులుగా ఎలా రూపుదిద్దుకున్నారో తెలుసుకుంటాము. అలా సేకరించుకున్న జ్ఞానాన్ని పదే పదే నెమరు వేసుకుంటూ, నేను కూడా వీరిలాగే ఆలోచిస్తున్నాను కదా! నా జీవితం కూడా వారి జీవితంలాగే ఉంది కదా! అంటే నేను కూడా వారి అంతటి ఉన్నత స్థితిలోనే ఉన్నానన్నమాట. అయితే నేను కూడా వారిలో అంతర్ముఖం కావాల్సిన సమయం వచ్చింది అని నిర్ధారించుకుంటాం.
సో, ఏమవుతుందంటే ఎప్పుడైతే గొప్ప మహనీయుల వాళ్ళ ఉద్యమాల గురించి గాని, వాళ్ళ జీవితం గురించి గాని, వాళ్ళు ఏదైతే సాధించారో తెలుసుకున్నప్పుడు మనలో గూడా ఒక ఆహ్, ఒక ఆలోచనొస్తది. ఏంటంటే, నేను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాను. నేను కూడా వాళ్ళలాగానే అంతర్ముఖం అవ్వాలి. నాలో నేను చూసుకోవాలి అని మనం నిర్ధారించుకుంటాం. ఆ స్పష్టతే మన ఆధ్యాత్మిక జీవితానికి తొలి మెట్టు. ఓకే. ఫస్ట్ ఏమో మనము విసుగు చెంది, అసంతృప్తితో ఉండి సత్యాన్వేషణ మొదలుపెడతాము. నెక్స్ట్ వాళ్ళ గురించి తెలుసుకున్నాక వాళ్ళలాగా నేను కూడా అంతర్ముఖం అవ్వాలి అని నిర్ధారించుకోవటం అది తొలి మెట్టు అంటున్నారనమాట. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది మనతో మనం చేసే మన అసలైన అంతరంగ ప్రయాణం. పెద్ద ప్రపంచం. సత్యాన్వేషణ మొదలైన ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏకాంతంగా, నిశ్శబ్దంగా, ఒక చోట స్థిరంగా కూర్చొని బాహ్య ప్రపంచపు ఆలోచనలతో నిండిన మనస్సును ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకుంటూ అంతరంగ పరిశీలన దిశగా కదలడం. సో, ముందు సత్యాన్వేషణ చేయాలంటే, మనం అందరం చేయాల్సిన పనేంటంటే, ఏకాంతంగా, నిశ్శబ్దంగా ఒక చోట స్థిరంగా కూర్చోవాలి. బాహ్య ప్రపంచం ఆలోచనలతో ఉన్న మనసుని ఖాళీ చేసుకోవాలి. మన మనస్సులో ఎప్పుడూ ఒకానొక అతి కొద్ది ప్రపంచం కొలువుదీరి ఉంటుంది. మన మనసులో ఎప్పుడు ఒకానొక అతి పెద్ద ప్రపంచం కొలువుదీరి ఉంటుంది. ఆ ప్రపంచాన్ని మనస్సు నుంచి ఖాళీ చేయించాలంటే, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం తప్ప మరొక మార్గం లేదు కాక లేదు. సో, మనలో ఉన్న ఆలోచనలన్నీ మనం ఎంప్టీ చేసుకోవాలంటే ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అకుంఠిత ధ్యాన సాధన ద్వారా మాత్రమే మన బాహ్య ప్రపంచం నుంచి విడివడి అసలైన అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశిస్తాము. మరి అక్కడ ఆత్మ సత్యాన్ని అవగతం చేసుకుంటాము. సో, కంటిన్యూయస్‌గా మనం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, బాహ్య ప్రపంచం బంధాల్లోంచి మనం విడిపడతాం. విడిపడి మన అంతరంగ ప్రపంచంలోకి ఎంటర్ అవుతాం. అక్కడ మాత్రమే మనము ఆత్మ యొక్క సత్యాన్ని అవగతం చేసుకుంటాము అని చెప్తున్నారండి. ఎక్కడైనా ఏ సమయంలో అయినా ఆత్మ సత్యం అన్నది ఒక్కటే కనుక సత్యాన్వేషణ అన్నది ఈ విషయంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే శాశ్వత ప్రక్రియ. సో, ఆత్మ సత్యం అనేది మనం ఎక్కడున్నా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అదొక్కటే చెల్లుబాటయ్యే శాశ్వత ప్రక్రియ అంటున్నారు. క్షణం మార్పు చెందే ప్రాపంచిక సంపదల కోసం చేసే ప్రయత్నాలు కేవలం భౌతిక ప్రపంచంలో మాత్రమే చెల్లుబాటు అవుతే, ఎన్నటికీ మార్పు చెందని శాశ్వతమైన ఆత్మ సత్యం కోసం చేసే ప్రయత్నాలు భౌతిక ప్రపంచంలోనే కాకుండా సమస్త విశ్వంలో కూడా చెల్లుబాటవుతాయి. సో, ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ప్రాపంచిక సంపదల కోసం ప్రయత్నాలు చేస్తే, ఓన్లీ మన ఫిజికల్ వరల్డ్‌లో మాత్రమే ఆ ప్రయత్నం మనకి చెల్లుబాటవుతుంది. కానీ మనం ఆత్మ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఆత్మ సత్యం కోసం మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా విశ్వంలో మనం ఎక్కడికెళ్ళినా, ఏ లోకాలకెళ్ళినా, కారణ లోకాలకెళ్ళినా, సూక్ష్మ లోకాలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కానీ ఆ ప్రయత్నాలన్నీ చెల్లుబాటవుతాయి అని చెప్తున్నారనమాట. ఓన్లీ ఈ ఎర్త్ మీదే కాకుండా ఏ ఏ ప్లేన్‌లోకెళ్ళినా గానీ మనము చెల్లుబాటవుతాయి అంటున్నారు. ఆత్మజ్ఞాన ప్రకాశం పొందిన వెంటనే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వస్తుంది. సో, మనలో మార్పు రాగానే ఏమవుతుందంటే, మన పరిస్థితులు గూడా మారిపోతాయి. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా సరికొత్త దిశను సంతరించుకుంటాయి. సో, అవి వాటి మార్గాన్ని మార్చుకుంటాయి. ఎందుకంటే అవన్నీ వచ్చింది మనల్ని మార్చడం కోసమే. ఆ పరిస్థితులు, ఆ మనుషులు వాళ్ళంతా వచ్చింది మనల్ని సత్యాన్వేషణ వైపు మరల్చటానికి. ఎప్పుడైతే మనం సత్యాన్వేషణ మొదలు పెడతామో, మనం ఎప్పుడైతే మనం ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో, అప్పుడు మన చుట్టూ ఉన్న సంఘటనలు గాని అన్నీ కూడా మారిపోతాయి. మనకింక వాటితో అవసరం లేదు కాబట్టి అయి మారిపోతాయి. మన దివ్యజ్ఞాన ప్రకంపన క్షేత్రం యొక్క పరిధిలోకి వచ్చిన వారి దృక్పథాల్లో కూడా చక్కటి మార్పొస్తుంది. సో, మన ఎనర్జీస్ పెంచుకొని, మన ప్రకంపనలు పెంచుకున్నప్పుడు, మనం ధ్యానం చేసి, అప్పుడు మన దివ్యజ్ఞాన ప్రకంపనలు పెరిగినప్పుడు, ప్రకంపన క్షేత్రం పరిధి పెరిగినప్పుడు, మన పరిధిలోకొచ్చేవాళ్ళు అంటే మన ఆరాలోకొచ్చేవాళ్ళు గూడా, వాళ్ళ దృక్పథంలో గూడా మార్పొస్తుంది అంటున్నారిక్కడ. ఇలా మన దివ్యజ్ఞాన ప్రకాశపు అలల సామర్థ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, మనతో సంపర్కంలోకి వచ్చిన వారెవ్వరైనా సరే, అతి సునాయాసంగా దివ్యజ్ఞాన ప్రకాశకులు అయిన అవుతారు. లేదా మనల్ని సమీపంగా పరిశీలిస్తూ అలా మన క్షేత్రంలో ఉండిపోతారు. సో, మన దగ్గరికి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయరనమాట వాళ్ళు. మనల్ని అబ్జర్వ్ చేసుకుంటా అన్నా ఉంటారు. లేకపోతే మనలాగన్నా అవుతారు. మనలాగా వాళ్ళు కూడా దివ్యజ్ఞాన ప్రకాశులైనా అవుతారు. లేదా కనీసం మనల్ని అబ్జర్వ్ చేస్తూ అలా మన క్షేత్రంలో ఉండిపోతారు.
ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదండీ! ఎవరు తను హ్మ్. ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు అంటే సేజెస్ కానీ, సెయింట్స్ గాని ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు అక్కడ యానిమల్స్ కూడా అంటే వైల్డ్ యానిమల్స్ గూడా ఫ్రెండ్‌షిప్ చేస్తాయి అని చెప్పుకుంటాం కదా! అంటే వాళ్ళ ప్రకంపనల ఆరాలో ఉన్నప్పుడు ఈవెన్ వైల్డ్ యానిమల్స్ కూడా అవి అవి మంచిగానే ఉంటాయన్నమాట. అట్లానే మన ప్రకంపనలు మంచిగా ఉన్నప్పుడు మన దివ్య జ్ఞాన ప్రకాశపు అలలు ఆ ప్రకంపనలు విస్తారమైనప్పుడు మన చుట్టూ ఉన్న మనుషులు కూడా వాళ్ళు మనలాగానే అవుతారు. లేదా మనల్ని చూస్తా అన్నా ఉంటారు. వాళ్ళు ఇంకొకలాగా ఉండరనమాట. 40 సంవత్సరాల క్రితం దాదాపు 1979 సంవత్సరం చివర్లో నేను దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందాను. అంతే ఒక్కసారిగా నా ప్రపంచమే మారిపోయింది. నేనెందుకు పుట్టాను? నా జన్మ పరమార్థం ఏమిటి? నేను ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి? ఇక నుంచి జీవితంలో నేను మాట్లాడవలసిన మాటలు ఏంటి? ఆహ్, ఇక నుంచి నేను జేయవలసిన పనులేంటి? ఇలా వీటన్నిటి పట్ల నాకు సుస్పష్టమైన అవగాహన వచ్చేసింది. సో, పత్రిజీ గారు ఇక్కడ ఏం జెప్తున్నారంటే తనకి దివ్యజ్ఞాన ప్రకాశము 1979 సంవత్సరం చివర్లో వచ్చిందని చెప్తున్నారు. వచ్చిన తర్వాత తానేం చేయాలి తన జీవితంలో అనేది క్లియర్‌గా అర్థమైంది. అండర్‌స్టాండింగ్‌కొచ్చారని చెప్తున్నారిక్కడ. ఇంకా అప్పటినుంచి దివ్యజ్ఞాన ప్రకాశాన్ని వ్యాప్తి చేయటం, ప్రపంచ శాంతి కొరకు ప్రతి ఒక్కరు దివ్యజ్ఞాన ప్రకాశులుగా అయ్యేలా ధ్యాన శాస్త్రాన్ని అందరికీ బోధించటం చేస్తూ వచ్చాను. దాని కొరకు ప్రపంచక వ్యవహారాలను అవసరం ఉన్నంత మేరకే చేసుకుంటూ అంటే ఇంకా ఆయన లైఫ్ పర్పస్ ఏంటో తెలిసాక ఆయన ఇంక వరల్డ్‌లో ఆయన చేయాల్సిన పనులు ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తున్నారనమాట. ప్రాపంచిక వ్యవహారాలను అవసరం ఉన్నంత వరకే చేసుకుంటూ, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకుంటూ, ఎక్కువ సమయాన్ని ధ్యాన సాధనలో గడిపేవాడిని. ప్రతిరోజు నాకు ఎదురైన ప్రతి ఒక్కరికి ధ్యాన శాస్త్రాన్ని బోధించేవాడిని. దివ్యజ్ఞాన ప్రకాశం పొందటం వల్ల ఏం జరుగుతుంది? సో, ఎందుకు చెప్పాలి? ఎందుకు తెలుసుకోవాలి దివ్యజ్ఞాన ప్రకాశం అనేది ఇక్కడ చెప్తున్నారండి. దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందిన వెంటనే మనం సకల బాధల నుంచి విముక్తి చెందుతాము. సో, ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనము మనకున్న బాధల నుంచి విముక్తి చెందుతాము. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వెంటనే. ఎలా అంటే, తమోగుణంలోంచి, నిరాశ, నిస్పృహల నుంచి, మరి అపజయాల భయాల నుంచి బయటపడతాము. సామాజిక పరంగా, మరి ఆధ్యాత్మిక పరంగా ఒక సుస్పష్టమైన శాస్త్రీయ వివేకం మనకు సంక్రమిస్తుంది. అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట పట్ల, మనం చేసే ప్రతి ఆలోచన పట్ల, మనం చేసే ప్రతి చేష్ట పట్ల మనకు సుస్పష్టమైన ఎరుక వస్తుంది. సో, మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం పని చేస్తున్నాం అనేది మనకు అవేర్‌నెస్ ఉంటుందప్పుడు. దివ్యజ్ఞాన ప్రకాశము మనం పొందితే. అంతేకాదు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండటం కూడా అలవాటవుతుంది. సో, మనం చేయాల్సిందే త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే మనము దివ్యజ్ఞాన ప్రకాశం పొందుతామనమాట. సో, ఇవన్నీ ఆహ్, ఎప్పుడైతే మనం అవేర్‌నెస్ పొందుతామో, మన ఆత్మ సత్యము అనేది తెలుసుకుంటామో, మనకి మన మాట ప్రాపర్‌గా ఉంటుంది. మన ఆలోచన ఓన్లీ పాజిటివ్ థింకింగే చేస్తాము. మనం మాట్లాడే మాట స్వీట్‌గానే ఉంటుంది ఎప్పుడైనా. మనం చేసే పనులు గూడా ఐదర్ మనకన్నా మేలు చేస్తాయి, లేదా విశ్వానికన్నా మేలు చేసే పనులు మాత్రమే ఉంటాయి. దాంతో మన జీవితంలో జరిగే సంఘటనల గురించి, మన చుట్టూ జరిగే సంఘటనల గురించి మనకి అతి సూక్ష్మ పరిధి నుంచి చక్కటి అవగాహన వస్తుంది. ఓకే. మనకి సమస్యలు ఉన్నా కానీ, అది ఎందుకు జరుగుతుందనేది మనకు అండర్‌స్టాండింగ్ వస్తుంది. దివ్యజ్ఞాన ప్రకాశము మనం పొందిన తర్వాత. అది ఎట్లా అంటే సూక్ష్మ పరిధి నుంచి అతి సూక్ష్మం అంటే ఇంగసలు మైన్యూట్ డీటెయిల్స్ గూడా మనకు అర్థమైపోతాయి. మన చుట్టూ జరిగే సంఘటనల గురించి. జన్ పర్వతాలు పర్వతాలే, నదులు నదులే. పర్వతాలు పర్వతాలు కావు, నదులు నదులు కావు. పర్వతాలు పర్వతాలే, నదులు నదులే. ఇదే ప్రఖ్యాత జెన్ సందేశం. మాస్టర్స్ ఇది నాకు అర్థం కాలేదు. ఆహ్, నేనింకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాను మీకింకా ఎక్స్‌ప్లెయిన్ ఎక్కువ. చెప్పండి. అదేంటి? ఏం చదివారు? పర్వతాలు పర్వతాలే, ఆ! నదులు నదులే అని ఫస్ట్ లైన్‌లో ఉందండి. ఓకే. తర్వాత లైన్‌లో పర్వతాలు పర్వతాలు కావు, నదులు నదులు కావు. ఓహ్! మళ్ళీ సెకండ్ లైన్‌లో మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. పర్వతాలు పర్వతాలే, నదులు నదులే. అంటే మేబీ అది ఎనర్జీ అంటున్నారా? ఏంటో నాకు అర్థం కాలేదండి ఇది.
ఓకే. అంటే దానికి కంటిన్యూషన్ ఏదో చదవండి దాని తర్వాత ఉన్నది. ఓకే అండి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ! అవునండి. కింద ఎక్స్‌ప్లనేషన్ ఉంది. యాహ్! మనం దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందే క్రమంలో ఈ జెన్ సందేశం మనకు పదే పదే అనుభవంలోకి వస్తుంది. మనం చూస్తున్న ప్రపంచం అచ్చు జెన్ సందేశం లాగానే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. దివ్యజ్ఞాన ప్రకాశం పొందే ప్రక్రియ పూర్తయ్యాక జెన్ సందేశంలోని సారాంశం అనుభవపూర్వకంగా అర్థమయ్యి మళ్ళీ సేమ్ చెప్తున్నారండి. పర్వతాలే పర్వతాలే, నదులు నదులే, మనుషులు మనుషులే, సంఘటనలు సంఘటనలే. ఇంకొక 2 యాడ్ చేశారిక్కడ. హుహు. మనుషులు మనుషులే, సంఘటనలు సంఘటనలే అన్న జెన్ సూత్రంలోని ప్రాథమిక అంతరార్థం అవగతమవుతుంది. అలా మూల సిద్ధాంతం అవగతమైన మరుక్షణం నుంచి అవే మనుషులతో, అవే సంఘటనలతో మనం పూర్తి ఎరుక స్థితిలో, హుహు. పూర్తి ముక్త స్థితిలో ఉంటూ హాయిగా, ఆనందంగా వ్యవహరిస్తాము అంటున్నారు. యాహ్! మేబీ ఇదే అయ్యుండొచ్చండి మీనింగు. అంటే అంతకుముందు మనకు దివ్యజ్ఞాన ప్రకాశం రాకముందు అదే మనుషులుంటారు, అవే సంఘటనలుంటాయి. అప్పుడు మనం బాధలో ఉంటాము. హుహు. దివ్యజ్ఞాన అర్థం కాక. ప్రకాశం యాహ్! అంతే గదండీ! దివ్యజ్ఞాన ప్రకాశం ఒచ్చాక మనకి అవగతమవుతుంది. అవును. అంటే ఎందుకు మన చుట్టూ సంఘటనలు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు వాళ్ళలా ఉన్నారు? ఎందుకు మనం ఇలా ఉన్నాము? ఇవన్నీ అవగతమయ్యాక మేబీ అప్పుడు మనము ముక్త స్థితిలో హాయిగా, ఆనందంగా ఉంటామంట. అంతే. అవే అవే పరిస్థితులు, అవే మనుషులు. కానీ మనం ఆనందంగా ఉంటాం. హ్మ్. యాహ్! సో, ఇది జెన్ యొక్క మూల సిద్ధాంతం అంటున్నారండి. ఆహ్, తటస్థ స్థితి. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన తొలినాళ్లలో కలిగే సంతోషం, మరి బ్రహ్మానందం అన్నవి నిజమయానికి అచ్చమైన సంతోషం. అచ్చమైన బ్రహ్మానందం కావు. అది నిజానికి సంతోషం, సంతోషం కాదు. బ్రహ్మానందం, బ్రహ్మానందం కాదు. ఓకే. ఆహ్, సంతోషము దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన తొలినాళ్ళల్లో అవి కొ మనకి సంతోషం వస్తుందంటండి. బ్రహ్మానందం వస్తుందంట. కానీ అవి నిజానికి అవి ఒక స్టేజ్ మాత్రమే అంటున్నారు. అది అంతే ముందుకు కదండీ! కదలదు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు హ్మ్. మనకేదైనా కూడా ఫీలింగే కదండీ! హ్మ్. సంతోషమైన, దుఃఖమైన, హ్మ్. బాధ, సంతోషము, ఆనందము, అవి కూడా ఒక ఫీలింగే. హ్మ్. ఎప్పటి వరకు యాస్ లాంగ్ యాస్ ఏది కూడా అది ఒక శాశ్వత స్టేట్ కాదు. కాదంటున్నారు. అవును. ఏది శాశ్వత స్టేట్ కాదు. ముందుకు పోదు, వెనక్కి యాహ్! రాదు. సో, హ్మ్. యూ హావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. హ్మ్. ఫైనల్‌గా మనం అందరం కూడా టచ్ చేయాల్సిందేంటంటే నిర్వాణ హ్మ్. స్థితి. సో, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా కేవలము మన విజ్డమ్‌ని సంపాదించుకోవడానికే తప్ప, హ్మ్. ఒకసారి ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత యూ హావ్ టు లీవ్ దట్ ఫీలింగ్. ఓకే. ఓకే. అలా లీవ్ చేయకపోతే దట్ విల్ హ్మ్. బికమ్ ఏ కర్మ. దట్ ఓహ్! కంటిన్యూ. ఎప్పుడు ఓకే. కూడా ఓకే. ఏంటంటే, మన దగ్గరికి ప్రతి సంఘటన వచ్చింది అంటే, హ్మ్. దాని నుంచి మనం ఏం తీసుకోవాలి? హ్మ్. లేదా అంటే, నీ యొక్క యాక్షన్‌లో ఎటువంటి తేడా తీసుకురావాలి? హ్మ్. ఐదర్ ఫాస్ట్ యాక్షనా? లేకపోతే స్లో యాక్షనా? వాటెవర్ ఇట్ ఈస్. అంటే డిపెండ్స్ హ్మ్. ఆన్ సిట్యుయేషన్ హ్మ్. సిట్యుయేషన్. హ్మ్. సో, ద థింగ్ ఏంటంటే, ఒకటి నంబర్ 1 మన ఎనర్జీస్‌ని ఎక్కువగా వెచ్చించాల్సిన ప అవసరం లేని చోట మనం వెచ్చించకూడదు. ఓకే. ఎంతుండాలో అంతుండాలి. హ్మ్. ఒకసారి దివ్యజ్ఞాన ప్రకాశం కలిగేసిన తర్వాత హ్మ్. వి నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓకే. సపోజ్ మనం హ్మ్. గనక తెలుసుకోకుండా హ్మ్. ఇంకా స్టిక్ అవుతూ ఉన్నామనుకోండి. హ్మ్. దెన్ ఒక సిట్యుయేషన్ కల్పిస్తుంది. ఓకే. నేచర్. హ్మ్. కల్పించి హ్మ్. "ఏయ్! యూ నీడ్ టు యు యు ఇంత ఇంత నువ్వు ఎనర్జీ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆర్ ఇంత టైం నువ్వు అక్కడ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నీడెడ్. సో, నువ్వు హ్మ్. అటు ఇట్లా చేసినా అంటే అట్లాగా సో, నేచర్ విల్ హెల్ప్ అస్. ఓకే. సో, కాబట్టి మనము ఏ ఒక్క స్టేట్‌లోని కూడా పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఆ! ఆల్ ప్రతి ఒక్క ఫీలింగు లేదా ప్రతి ఒక్క స్టేట్ ఏంటంటే ఓన్లీ ఫర్ యూ టు గెట్ ద ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో, ఔట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్. ఓకే. అదే ఆ మీరు ఫీలింగ్ అంతకుముందు ఏదో క్లాస్‌లో చెప్పారు గదండీ! ఇప్పుడు థర్డ్ ఐ వచ్చిందనుకోండి మాస్టర్‌కి. థర్డ్ ఐ విజ్డమ్ వచ్చింది. అక్కడ ఆగిపోకూడదు. ఆ! అదొక ఎక్స్‌పీరియన్స్ అనుకోని దాన్ని ఇంకా ముందుకెళ్ళిపోవాలి. దాన్ని వదిలేయాలి. ఆ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్‌ని వాటిని వదిలేసి
ఇంకా ముందుకెళ్ళినప్పుడు నెక్స్ట్ వస్తుంది అని అంటే ఎక్కడో విన్నాను మీరు వదిలేయడం అంటే చెప్తుంటే. థర్డ్ ఐ అనేది మనల్ని ఎప్పుడు వదిలిపోదు కదా! అంటే వదిలేయడం అంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని పట్టుకొని ఆహా! అదే అంటే ఇంకా హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఏదో జరిగింది. హ్మ్. దాని హ్మ్. నుంచి నువ్వు తీసుకోవాల్సిన ఎసెన్స్ ఏదో హ్మ్. తీసుకొని దెన్ లీవ్ హ్మ్. ఇట్. హ్మ్. సో, మళ్ళీ ఇక్కడ ఇంక అంటే మనం ఏంటంటే ఒక జీవనది లాగనమాట. ఇప్పుడు ఆ! చూడండి గోదావరి ఆ! ఎప్పుడు పారుతూనే ఉంటుంది. జీవనది అవును. అంటారు అందుకనే. ఇక అవును. మిగతా సరస్సులు లేకపోతే ఆవలు లేకపోతే ఇవన్నీ ఉన్నా హ్మ్. కూడా వి డోంట్ హ్మ్. సే జీవ ఆవ లేకపోతే జీవ సరస్సు అనము. అవును. ఎప్పుడూ కూడా నిరంతరము మ సాగే నదులను మాత్రమే జీవనది అంటాం. ప్రస్తుతం ఓకే. ఎన్నో జీవనదులు ఒకప్పుడు ఉండేవి. అవును. మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉన్నారుగా వంశధార, అవును. గోదావరి ఇవి జీవనదులు. హ్మ్. సో, అట్లాగా మన లైఫ్ కూడా ఏంటంటే ఎప్పుడు జీవంతో ఆ నది ఎలాగైతే ఎప్పుడు పారుతూ ఉంటుందో జీవనది, మన హ్మ్. జీవం కూడా అలా పారుతూ ఉంటుంది. సో, నువ్వు హ్మ్. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతే ఎట్లా ప్రవాహంలో? అవును. అవును. జీవన వాహినిలో మనం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవడానికి లేదు. అంటే అవును. వి క్యాన్ డూ థట్. అవును. మనకు ఆ ఆప్షన్ లేదు. అది. ఈవెన్ ఆనందం దగ్గర గూడా ఆగొద్దంటున్నాడు. ఆనందం ఆనందము, కూడా అంతే. సంతోషం ఏది గూడా. కూడా నీకు సంతోషం. ఇట్ ఈస్ హ్మ్. అన్‌లిమిటెడ్. ఇట్ ఈస్ న ఇట్ ఇట్ ఐ మీన్ ఇట్ ఈస్ నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టోర్‌కెళ్తాము. ఒక మంచి హ్మ్. నగ చూస్తాము. హ్మ్. ఆనందం వేస్తుంది హ్మ్. కొనిస్తారంటే. ఆహా! హ్మ్. అబ్బా! కొనిస్తామంటున్నారు ఓహో! అని ఆనందం. హ్మ్. పెట్టుకోవాలన్న ఆశ దానితో పాటుగా అరే! దానికి మ్యాచింగ్ గాజులు కావాలి, మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి, మ్యాచింగ్ చీర కావాలి. ఎంతో ఆనందపడిపోతాము. హ్మ్. దాని వెనకాతల ఒక 2 రోజులుంటాం. హ్మ్. దాన్ని అటు పెట్టి, ఇటు పెట్టి ఇలా అక్కడ సర్ది, ఇక్కడ సర్ది. హ్మ్. సో, ఈ లోపున సిట్యుయేషన్ మారిపోతుంది. అవును. మారిపోయి దెన్ యూ విల్ మూవ్ ఔట్ ఆఫ్ ఇట్. అక్కడ స్టిక్ అవును. అవ్వడానికి లేదు. అంత ఆనందపడి, ఆనందంగా మనం కొనుక్కొని ఎంతో ఇష్టంగా పెట్టుకున్నది, లోపల పెట్టినది హ్మ్. దట్స్ ఇట్. అంటే ఏంటి? అది శాశ్వతం కాదు. హ్మ్. సో, మళ్ళీ ఇంకొకటేదో ఏ కార్ చూసినప్పుడు ఇంకోటి చేసినా మళ్ళీ కొంచెం ఇంకొక ఆనందం వస్తుంది. అంటే ఇది అవును. మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అవును. చెప్తున్నాను. బట్ అవును. అలాగే ఇది కూడా. ఇప్పుడు హ్మ్. మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. యూ కేమ్ టు నో ఒక విజ్డమ్ తెలిసింది. హ్మ్. ఒక విజ్డమ్ తెలిసిన తర్వాత ఆ టైంకి అబ్బా! ఇది కూడా మనకు అర్థం కాలేదబ్బా! ఆ రోజుల్లో. హ్మ్. ఇందులోకొచ్చి ఇంత బాగా అర్థమైందనేసి అవును. ఆనందం వేస్తుంది. అవును. బట్ అక్కడితో ఉండిపోవడానికి లేదు. యూ హావ్ టు ప ప ప ఫ్లో అవ్వాల్సిందే. ప్రవహించాల్సిందే మనము. ఓకే. సో, ఇంకొక నెక్స్ట్ ఇది. ఇంకా అక్కడ దాన్ని వదిలేసేయాలి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని. హ్మ్. ఇక దాన్నే పట్టుకొని దాన్ని ఎక్స్‌ట్రాపులేట్ చేస్తూ ఇంకా కొత్త విషయాల్ని మనం క్రియేట్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే దట్ మే నాట్ బి ఇన్ యువర్ సోల్ ప్లాన్ కదా! అవును. దట్ ఈస్ ఓన్లీ నీకు ఆ సంఘటన వచ్చింది నీకు జ్ఞానాన్నివ్వడానికి. దట్స్ ఆల్. అంతే. సో, ఓకే. దాని మీద బేస్ అయ్యి మళ్ళీ మన స్టోరీ బిల్డ్ చేసాం అనుకోండి దట్ విల్ హ్మ్. కంటిన్యూ. ఓకే. సో, అట్లా అన్నమాట. ఇంకోటి ఒకసారి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. మళ్ళీ మళ్ళీ రావాలని కూడా మనం ఎదురు చూడకూడదు కదండీ! ఎదురు చూడకూడదు. ఆ! వదిలేయాలి. ఎందుకంటే హ్మ్. అది వచ్చేదుంటే వస్తుంది. హ్మ్. డెఫినెట్‌గా. హ్మ్. అంతే. ఎందుకంటే మనకి దాని నుంచి ఇంకా మనం జ్ఞానం తీసుకోవాల్సిందేదో ఇంకా ఏదో మిగిలిపోతే హ్మ్. మళ్ళీ అది వస్తుంది. హ్మ్. ఆ నేచర్ తీసుకొస్తుంది. అది నేచర్ యొక్క పని. ఓకే. కరెంట్ అఫైర్స్ మన కరెంట్ వర్తమానాన్ని హ్మ్. వర్తమానం ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ సోల్ ప్లాన్ అది. హ్మ్. వర్తమానంలో ఏం జరుగుతుందో ఇట్స్ ఎ సోల్ ప్లాన్. అవును. కానీ అప్పుడప్పుడు మనకి ఒక తీవ్రమైన తుఫాన్‌లాగా కొన్ని చెదురుమదురు ఏంటి బంగాళాఖాతంలో ఏదో అంటారు చూసారా? ఆ అవును. చెదురుమదురు ఇవన్నీ వస్తూ ఉంటాయి. హ్మ్. అవి ఏంటంటే గత జన్మలవన్నమాట. అది కాలం ఓకే. తీసుకొస్తుంది. ఓకే. తీసుకొచ్చి ఎక్కడైతే కనెక్షన్ ఉందో దీనికి, హ్మ్. లేదా ఎక్కడైతే కనెక్ట్ చేయగలదో అక్కడ కనెక్ట్ చేస్తుంది. హుహు. అప్పుడు మన ఆత్మను మనం హ్మ్. అలజడికి గురి చేయకూడదు. ఓకే. మామూలుగా వర్తమానం ఎలా సాగుతున్నప్పుడు ఎలాగైతే ప్రశాంతంగా హ్మ్. ఒక జీవనది మన సోల్ ఎలా సాగుతుందో హ్మ్. అలాగే సాగనివ్వాలి. ఎందుకంటే ఇట్ కమ్స్ అండ్ గో మనకి జ్ఞానాన్నిచ్చి ఆ కర్మ నుంచి బయటపడే అవకాశం అది. హుహు. మన విజ్డమ్‌ని తీసుకుంటేనే కర్మను రూపుమాపగలం. లేతే హ్మ్. కర్మ విల్ కంటిన్యూ కదా! మనం అవును. ఎన్నో సార్లు చాలా అవును. చదువుకున్నాం. చెప్పారు మీరు. అవును. యాహ్! ఈవెన్ భగవద్గీతలో కూడా ఆయన అదే అంటాడు. హ్మ్. ఏంటి కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ జ్ఞానాగ్ని కర్మణం. దగ్ధ కర్మాణం అన్నారు. హ్మ్. సో, హ్మ్. జ్ఞానాన్ని మనం తీసుకుంటేనే స్పిరిచ్యువల్ విజ్డమ్‌ని తీసుకుంటేనే ఆ హ్మ్. కర్మని తొలగించుకోగలం. జస్ట్ అవును. అనుభవిస్తే సరిపోతది. అవును. అవును. మళ్ళీ వస్తదది. అవును. దాని నుంచి స్పిరిచ్యువల్ విజ్డమ్ తీసుకోవాలన్నమాట. సో, దాని కోసము ఈ కాలం అనేది మనకు ఉపయోగపడుతుంటది. అది ఎలాగా కర్మ అనే రూపంలో. కాలము, హ్మ్. కర్మ, ఈ ప్రకృతి 3 కూడా చాలా క్లోజ్‌గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఆహా! ఫ్రెండ్స్. యాహ్! ఓకే. యాహ్! ఆహ్,
అది నిజానికి సంతోషం, సంతోషం కాదు. బ్రహ్మానందం, బ్రహ్మానందం కాదు. కాదు. అన్న తటస్థ అయోమయ స్థితి మాత్రమే. అది ముందుకు కదలదు, వెనక్కి పోదు. ఈ స్థితిలో మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి కర్మ మన ఆత్మ పరిశుద్ధత్వాన్నే ప్రతిబింబిస్తుంది. సో, మన దివ్యజ్ఞానం ప్రకాశం పొందాక మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి కర్మ కూడా మన ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉంది అనేది ప్రతిబింబిస్తుందని చెప్తున్నారండి ఇక్కడ. క్రమక్రమంగా ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ప్రకటనలన్నీ అందుబాటులోకొచ్చాక, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క శాఖోపశాఖలను గుర్తించిన విజ్ఞానం అందరికీ తెలియజేసే తపన మనలో మొదలవుతుంది. సో, మనం ఎప్పుడైతే మనలో ఆహ్, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకున్నామో, మనలో కూడా అందరికీ తెలియజేయాలి అనే తపన మొదలవుతుందంట మనలో కూడా. హ్మ్. అప్పుడే మనమే ఒక మిషన్ అయిపోతాం. సో, మనమే ఒక మిషన్ అయిపోతామంట అప్పుడు. అలా అనిపించినప్పుడు, అలా తపన మనలో మొదలైనప్పుడు. మన పరిధిలోకొచ్చిన ప్రతి ఒక్కరిని దివ్యజ్ఞాన ప్రకాశకులుగా చేసే గొప్ప మిషన్. సో, ఆ మిషన్ ఏంటంటే మన మన మనకి మన పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని గూడా దివ్యజ్ఞాన ప్రకాశకులుగా చేయాలని అనుకుంటాం. ది ది మిషన్. ప్రాపంచిక చదువులలో భౌతిక శాస్త్రంలోని కాంతి గురించి లేదా శబ్దం గురించి చదువుతున్నప్పుడు మనకు న్యూటన్ చలన సిద్ధాంతం గురించి, అందులోని కార్యకారణ సంబంధం గురించి ఎలాగైతే అర్థమవుతుందో, అలాగే నిజ జీవితంలో సంభవిస్తున్న సంఘటనలోని కార్యకారణ సంబంధాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే ఆధ్యాత్మిక శాస్త్రంలోని కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. సో, మనం మెటీరియల్ వరల్డ్‌లో ఇప్పుడు ఫిజిక్స్ చదువుకునేటప్పుడు న్యూటను లా ఆఫ్ మోషన్ ఉంటుంది కదా! దాన్ని తెలుసుకున్నప్పుడు మనకి ఎందుకు ఇలా జరుగుతాయి ఈ ఇన్సిడెంట్స్ అని అర్థమవుతాయి. అదే విధంగా మనకి ఆధ్యాత్మిక జీవితంలో మనం అన్ని కార్యమేంటి, ఈ పని జరగటానికి కారణమేంటి? దానికున్న సంబంధం ఏంటి? ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మనకి కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది అంటున్నారిక్కడ. హ్మ్. ఇక్కడ ఏది శాపవశాత్తు గాని, అకస్మాత్తుగా గాని సంభవించడం లేదు. సో, మన జీవితంలో జరిగేవి ఏంటి? ఎవరు మనల్ని కర్స్ చేయలేదు. ఏది యాక్సిడెంటల్‌గా జరగదు. అన్నీ గూడా ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ఒక ప్లాన్ ప్రకారం వస్తాయన్నమాట మన లైఫ్‌లో ఏదైనా ఇన్సిడెంట్స్. ఒక క్రమ పద్ధతిలో జరుగుతోంది అన్న అవగాహన మనకొస్తదంట. మామూలుగా మనకు అవగాహన లేకపోతే ఆహ్, మనము అయ్యో! సడెన్‌గా జరిగిపోయింది. లేకపోతే ఏ జన్మలో పాపమో అట్లా అనుకుంటాం కదా! ఎవరో దిష్టి పెట్టారు మనకి అట్లా అనుకుంటారు. అవును. ఏవన్నా జరిగినప్పుడు. కానీ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో వస్తామో, ఏది యాక్సిడెంటల్‌గా జరగదు. ఏది శాపవశాత్తు జరగదు. అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారమే మన జీవితం ఒక క్రమ పద్ధతిలోనే జరుగుతోంది అనేది మనకి అర్థమవుతుంది. అండర్‌స్టాండింగ్‌కొస్తాం మనం అప్పుడు అని చెప్తున్నారండి ఇక్కడ. సాధారణ మనస్సుకు ఇది ఎంత మాత్రం అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా మెటీరియల్ వరల్డ్‌లో ఉండే వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు. కేవలం దివ్య జ్ఞాన ప్రకాశం పొంది అంతరంగ ప్రయాణం చేసే వారికే ఈ సత్య పరంపర అంతా బోధపడుతుంది. సో, ఈ ట్రూత్ అంతా ఎవరు తెలుసుకోగలరు అంటే అంతరంగ ప్రయాణం చేసేవాళ్ళు. అంటే ధ్యానం చేసి వాళ్ళు అంతరంగ ప్రయాణం చేసినప్పుడే ఈ పరంపర ఏంటి? అసలు మన జీవితంలో ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా మనకొక అవగాహన వస్తది. అప్పుడు మనం అర్థం చేసుకుంటాము. ఆహ్, ఆహ్, విషయాలు మనకి అకస్మాత్తుగా, శభవశాత్తుగా జరగలేదు అనేది మనం అర్థం చేసుకుంటాం. 6, 10 వరకు చెప్దామండి. ఈ 5 ఈ మినిట్స్. చాప్టర్ అయిపోగానే ఆపేస్తానండి. యాహ్! 5 అయిపోవచ్చిందిది. ఫర్ క్వెషన్. దెన్ 6 ఓకే అండి. అడగండి. పిఎస్ఎస్ఎం యొక్క ఆవిర్భావ లక్ష్యం. ఈ ప్రపంచమంతటా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విస్తరింపజేయటం, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు దివ్యజ్ఞాన ప్రకాశం పొందేలా సహాయపడటం. పిసెసం అన్నది కేవలం జైన సాంప్రదాయమో, బుద్ధ సాంప్రదాయమో, ఇసికిస్ సాంప్రదాయమో లేదా ఇస్లాం సాంప్రదాయమో కాదు. ఈ సాంప్రదాయాలన్నింటిలోని మూల సారాంశమే పిఎస్ఎస్ఎం. నిజానికి ఈ మతాలను స్థాపించిన మూల పురుషులు అందరూ తమ తమ కాలాలలో తమ తమ జ్ఞాన పరిధుల మేరకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చక్కగా బోధించారు. సో, ఏమంటున్నారంటే పేసెసం నాట్ బిలాంగ్ టు వన్ రిలిజియన్ అంటున్నారు. అంటే హిందూయిజమో, జైనిజమో, బుద్ధిజమో లేకపోతే క్రిస్టియానిటీనో లేకపోతే ఇస్లామికో ఇట్లా ఈ ఇది ఇది వీటన్నిటికి అతీతమైనది. ఇది ఏంటి అన్నిట్లల్లో ఉన్న సారాంశం. అంటే అన్ని మతాల్లో ఉన్న, అన్ని సాంప్రదాయాల్లో ఉన్న సారాంశమే పిఎస్ఎస్ఎం అంటున్నారు. యాహ్! నిజానికి ఈ మతాలు స్థాపించిన వాళ్ళంతా గూడా
మంచిగానే బోధించారు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని. అయితే ఏమైందంటే కాలక్రమేణా మారుతున్న సామాజిక పరిస్థితులను బట్టి ఆయా సిద్ధాంతాల్లోని పలచబడిపోయాయి. హ్మ్. పక్కతో పట్టి ఇష్టం వచ్చిన రీతిలో కొత్త కొత్త వికృత ధోరణులు పుట్టుకొచ్చాయి. యాహ్! సో, రియల్‌గా వాళ్ళు మొదలుపెట్టిన వాళ్ళు ప్రాపర్‌గానే మొదలుపెట్టారు. ఈవెన్ చదివిన వాళ్ళు చెప్తారు. బైబిల్ గాని, ఖురాన్ గాని అందులో కూడా మాంసం తినొద్దనే ఉంటుంది. కానీ మధ్యలో అవి డీవియేట్ అయిపోయింది. ధ్యానం చేయమని, మంచిగా ఉండమనే ఉంటాయి అందులో కూడా. కానీ మధ్యలో అవి సామాజిక పరిస్థితులను బట్టి పక్కతోవ పట్టేసాయన్నమాట. అయితే అసలైన ఆధ్యాత్మికతకు స్వర్ణయుగంలా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పరిణామ ప్రక్రియ అంతా యూటర్న్ తీసుకొని ఇప్పుడు మనకి స్వర్ణయుగం వచ్చింది కాబట్టి ఇందులో ఇవన్నీ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాయి ఈ సిద్ధాంతాలన్నీ. హ్మ్. యూటర్న్ తీసుకొని మనం ఏమవుతుందంటే పురుషుల సహజ సిద్ధాంతాలన్నీ తిరిగి వెలుగులోకొస్తున్నాయి. సో, యాహ్! ఎవరైతే వాటిని కనిపెట్టారో ఆ సాంప్రదాయాల్ని వాళ్ళ సహజ సిద్ధాంతాలేంటి అసలు? అంటే ఇన్ని ఏళ్ళు అవి మధ్యలో పలచబడిపోయాయి గాబట్టి, అంటే మారిపోయాయి గాబట్టి సమాజాన్ని బట్టి, అవి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి స్వర్ణయుగంలో. ఈ తరుణంలో నవీన యుగ పిరమిడ్ మాస్టర్‌లు ప్రజలందరికీ యూ టర్న్ దిశగా మళ్ళటానికి సహాయం చేస్తున్నారు. సో, ఇట్లా ఈ టర్న్ తీసుకొని అసలు రియల్ ట్రూత్ ఆఫ్ దట్ సాంప్రదాయం ఏంటి అని తెలుసుకోవాలంటే, పిరమిడ్ మాస్టర్‌లు ప్రజలకి సహాయం చేస్తున్నారు అని చెప్తున్నారండి ఇక్కడ. హ్మ్. శాకాహారం. దివ్యజ్ఞానం పొందినప్పుడు మొట్టమొదట శాకాహారిగా మారతాం. దివ్యజ్ఞానం అనేది తెలుసుకునే ముందు మాంసం ఎందుకు తినకూడదో తెలీదు. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వాళ్ళందరూ మాంసం తినడం మానేస్తారు. అది ఎంత భయంకరమైన నేరమో గ్రహిస్తారు. జంతువులను వధించటం, మరి వాటి మాంసాన్ని తినడం నేరాలుగా జన్మల్లో ఎన్నో చేశామని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఇలా నవతరం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్స్ ప్రజలకు సరైన ఆహార విధానాన్ని బోధిస్తున్నారు. నవతరం న్యూ ఏజ్ ఆధ్యాత్మిక శాస్త్ర పుస్తకాలను చదవటం. సత్యాన్వేషణ చేయకుండా తక్కువ స్థితిలో ఉంటూ, ఇంద్రియ భోగాలకు అధికంగా లోనవుతూ ఉంటే, కరుణతో కూడి ఉండటం, ఇతరులకు సహాయం చేయడం వంటి మరి ఇతర విషయాల్లో జోక్యం అర్థం చేసుకోలేరు. సో, మనము ఎప్పుడైతే న్యూస్ పుస్తకాలు చదవటమో, సత్యాన్వేషణ చేయటం ఇది చేస్తామో, మనము ఇంద్రియ భోగాలకి గురవ్వము, కరుణతో ఉంటాము. ఇతరులకు సహాయం చేస్తాము. వేరే వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అయ్యము అని చెప్తున్నారనమాట. ఎవరైతే ఇవి చెయ్యరో ఇవన్నీ వీళ్ళు చేస్తుంటారు. సత్యాన్వేషణ చేయకుండా ఉన్నవాళ్ళు, తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు ఇంద్రియ భోగాలకు అధికంగా లోనవుతారు. కరుణతో ఉండరు. ఇతరులకు సహాయం చేయడం, జోక్యం చేసుకోవడం వంటి విషయాల్లో అర్థం చేసుకోరనమాట. ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతా ఉంటారు. హ్మ్. అందుకే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చదవాలని ప్రపంచంలో ప్రజలందరినీ చైతన్యపరుస్తోంది. సో, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రాలని, ఆ పుస్తకాలని అవన్నీ చదివినప్పుడు మనం ఇవన్నీ తెలుసుకుంటాం, అర్థం చేసుకుంటాం. అందుకనే మన సొసైటీ ఎప్పుడు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ అప్పుడు అందరిని చదవాలి అని చెప్తుందనమాట. ప్రపంచంలో ప్రజలందరికీ చైతన్యపరుస్తుంది. హ్మ్. నవతరం న్యూ ఏజ్. పాత తరం మతాలకు పాత తరం వాళ్ళేమో మతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నవతరం వాళ్ళేమో న్యూ ఏజ్ వాళ్ళేమో ఆధ్యాత్మిక శాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హ్మ్. మనమందరం నవతరం యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాలను తెలుసుకోవడానికి పరిగెడుతున్నాం. దానివల్ల పాత తరహా మతాలకు సంబంధించిన విషయాలు వేగంగా తెరమరుగవుతున్నాయి. సో, ఏమంటున్నారంటే ఇప్పుడు సమాజం వల్ల, మనుషుల వల్ల ఏవైతే భ్రష్టు పట్టాయో అవన్నీ మనకి తెరమరుగైపోతాయి. ఎందుకంటే మనము యాక్చువల్ ట్రూత్ తెలుసుకుంటున్నాం గాబట్టి. ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలుసుకోవడానికి పరిగెడుతున్నాం కాబట్టి. నవతరం యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాలు విరివిరిగా వెలుగులోకొస్తున్నాయి. నవతరం యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర ప్రధానమైన సిద్ధాంతాలు ధ్యానాభ్యాసం. సో, యాక్చువల్‌గా న్యూ ఏజ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ధ్యానాభ్యాసం మరియు శాకాహార జీవన విధానం. ధ్యాన ఫలితం. ధ్యానం మనలో ఉన్న ఆత్మశక్తిని పెంచి సమస్యలను ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని, మరి బుద్ధి కుశలతతో మన సమస్యలను సావధానంగా ఎదుర్కోగలిగే స్థిర చిత్తాన్ని ఇస్తుంది. తద్వారా మనకు అందుబాటులో ఉన్న భౌతికపరమైన వనరులతో పాటుగా మనకు ఆత్మకు ఉన్నటువంటి అనంత శక్తులను కూడా కలుపుకొని సమస్యలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాము. అప్పుడు గెలుపు, ఓటముల సంగతి పక్కకు పెడితే అసలు సమస్యల పట్ల మనం ఏ మేరకు అవగాహన సాధించామన్న దాని మీద ఫలితం పొందుతూ ఉంటాము. సో, ఇక్కడేమంటున్నారంటే పత్రిజీ గారు, మనం ధ్యానం చేసినప్పుడు మన ఫిజికల్ బాడీ యొక్క కేపబిలిటీయే కాకుండా, మన సోల్‌కున్న శక్తి గూడా మనకొస్తుందనమాట. మన సోల్ యొక్క శక్తి కలిసినప్పుడు ఏ సమస్య గూడా అది కష్టంగా ఉండదు. దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కుంటాం. మన సోల్ యొక్క శక్తి మన శక్తిలో కలిసినప్పుడు.
అప్పుడు ఏది గెలుపు ఓటములనేవి ఉండవు అని చెప్తున్నారండి. ఈ చాప్టర్ ఇంతటితో అయిపోయింది మాస్టర్స్. మాధవ సేవ నెక్స్ట్ సెషన్‌లో చెప్పుకుందాము. అబౌట్ సర్వీస్. ఎవరికైనా క్వెషన్స్ ఉన్నాయా మాస్టర్స్? 1 క్వెషన్. వన్ క్వెషన్ ప్లీజ్. చంద్రకళ గారు, క్రాంతి గారు. మీ బుక్ రీడింగ్ బాగా చేశారండి. బాగుంది. కానీ ఆ జెన్‌ది స్టేట్మెంట్ నాకు ఇంకా అర్థం కాలేదు. మౌంటైన్ ఇస్ మౌంటైన్, సీస్ ఆర్ సీస్. అంటే మన రివర్స్ ఆర్ రివర్స్. రివర్స్ ఆర్ రివర్స్. మళ్ళీ మౌంటైన్స్ ఆర్ నాట్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ నాట్ రివర్స్. నాకు అర్థం కాలేదమ్మా. ఒకసారేమో అవును అంటున్నారు, ఒకసారేమో కాదు అంటున్నారు. అవునండి. అంటే మన దృష్టి అలా లోపంగా కనిపిస్తుందనా? అంటే ఒకసారి మనము కార్ కొంటాము, అది బాగుంది అనుకుంటాం. మళ్ళీ ఏదైనా రిపేర్ వస్తే అదే కార్‌ని తిట్టుకుంటాం కదా! అది చెప్తున్నారా వాళ్ళక్కడ? మేబీ అదే ఉండొచ్చు. అంటే అంటే మనం మామూలు మాట్లాడుకుంటాం చూడండి. ఆ కారు కారే ఆ కారు కారే కాదు, అది ఇదే కాదు అన్నట్టుగా అనుకుంటాం. దట్ ఈస్ హౌ ఆ సందర్భం కాబోలు. అంటే ఇది అది ఒక అది అనిపిస్తుంది. ఇంకొకటి ఏమనిపిస్తుందంటే మేబీ కృష్ణుడు భగవద్గీతలో అంటారు కదండి. ఉమ్, మనకి ఏదైతే మనం కోరుకుంటామో మనం కోరుకున్నదే మన దుఃఖానికి హేతు అవుతుంది. మనం అవును. సంతోషం కోరుకుంటాము, ఉమ్. అదే హేతు. మేబీ జెన్ లో వీళ్ళు చెప్తున్నది కూడా కొంచెం అలాంటిదైనా. అలాంటిదే జన్ వాళ్ళు ఎప్పుడు కూడాను ఎక్స్పెక్టేషన్స్ వదిలేయమనే చెప్తారు. జన్ ఎప్పుడు కూడా అంతే. ఈ బుద్ధునికి సంబంధించిన ఇది కూడా వాళ్ళు కూడా అంతే. ఎప్పుడు కూడా వాళ్ళు అక్కడ ట్రైనింగ్ కూడా అదే ఇస్తారట. ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేకుండా ఉండగలిగేటువంటి ట్రైనింగ్. అంటే అక్కడికి మాంక్గా గనక వెళ్ళిపోతే సో వాళ్ళకి ద ఫస్ట్ ట్రైనింగ్, ద మేజర్ ట్రైనింగ్ ఈజ్ ఎక్స్పెక్టేషన్స్ వదిలేయడం. ఓకే. యా సో యా ఆశించి సో నాకేమర్థమైందంటే అండి, ఇక్కడ అంటే మళ్ళీ ఇంకొక 2 యాడ్ చేశారు గదా! మనుషులు మనుషులే, సంఘటనలు సంఘటనలే అని. అంటే అవే మనుషులతో ఉంటాము. అవే సంఘటనలు జరుగుతుంటాయి. కానీ మనం ఆనందంగా ఉంటాం. అది. అదే మనుషుల మధ్య. ఇంత మునుపేమో హ్మ్. ఏడుస్తూ ఉన్న వాళ్ళము, ఇప్పుడేమో హ్మ్. మరి. సో, అప్పుడు కరెక్ట్ అయినది ఇప్పుడు కాదు. లేదా అప్పుడు రాంగ్ అయినది ఇప్పుడు రాంగ్ అనిపించట్లేదు. సంథింగ్ అంతే. లైక్ దట్. అంతా మాయ అనేసి మనం తీసి పడేస్తాం గదా! మేబీ అది అట్లాగే అయ్యుండొచ్చు. యాహ్! అంతా భ్రమ, మాయే అంతా కూడా చూస్తే ఏమీ లేదు. ఓవరాల్‌గా. యాహ్! అన్నమయ్య చెప్పినట్లు జీవితమంతా ఒక నాటకం అంటారు గదండీ! అంతా. అవును. హ్మ్. ఓ నాటకమే. అంటే వి జస్ట్ కేమ్ హియర్ టు లెర్న్ సంథింగ్ అండ్ గో. సో, అది హ్మ్. తెలుసుకున్న తర్వాత ఎక్కువ ఇండల్జ్ అవ్వడానికి ఇష్టం ఉండదు. ఇష్టం హ్మ్. లేకపోవడం అని కాదు. ఇండల్జ్ అవ్వడానికి కూడా కుదరదు. ఎందుకంటే వి విల్ బికమ్ బిజీ ఇన్ లైక్ ఇందాక చూస్తున్నాను నేనది. 'ద లార్డ్ ఆఫ్' ఐ మీన్ ద 'ద రింగ్స్ పవర్' అని. 'ద లార్డ్ ఆఫ్ ఓకే. రింగ్స్ పవర్' అనేది అది తెలుగులో అది వస్తోందన్నమాట మాటలు. అది ఇంకా హుహు. బాగా అర్థమవుతుంది. సో, ఆ డైలాగ్స్ అన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్‌లో వింటూ ఉంటే అది హ్మ్. నార్మల్‌గా అనిపిస్తున్నాయి నాకు. బట్ హ్మ్. తెలుగులో వింటే నాకు స్పిరిచ్యువల్‌గా నేను కనెక్ట్ అవుతున్నాను. ఓకే. యాహ్! నెట్‌ఫ్లిక్స్‌లో ఉందది. సో 'రింగ్స్ పవరా' అండి మూవీ? ఆ! 'రింగ్స్ పవర్.' హ్మ్. సో, దట్ ఈస్ సంథింగ్ లైక్ డైలాగ్స్ అనేవి అంటే వాళ్ళందరూ కూడా కాంతి జీవులుంటారు. హ్మ్. ఆ కాంతి జీవులు ఏంటంటే సడెన్‌గా ఈ దీంట్లో అంటే వాళ్ళు మన లోకంలో ఉండరు. వేరే లోకంలో ఉంటారనమాట. అంటే హుహు. డిఫరెంట్ లోకాలున్నాయి కదా! ఆ లోకంలో కాంతి జీవులు. హ్మ్. సో, అక్కడ కూడా ఈ వాటర్ గట్రా అంతా ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళకి ఇంట్రడక్షన్ ఏంటుంటుందంటే సూర్యోదయం అనేది ఉండకపోయినా కాంతి ఉంటుందక్కడ వాళ్ళకు. ఓకే. సూర్యుడు రావడం, రాకపోవడంతో సంబంధం లేదు. బట్ దే కెన్ హ్మ్. సీ కాంతి ఉంటుంది. హుహు. సో, ఆ లోకం అనమాట వాళ్ళు. అయితే అక్కడ ఒక ఈ విశ్వంలో ఒక బ్యాడ్ ఎనర్జీ పుడుతుంది. మార్గోత్ వాడి పేరు. హుహు. సో, వాడు వీళ్ళని నేలమట్టం చేసేసాడు. హుహు. సో, వీళ్ళెప్పుడూ కూడాను ఈ కాంతితోటి, ఈ ప్రకృతితోటే మమేకమై ఉంటారు. హుహు. దాని నుంచి అన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. హుహు. సో, అటువంటి వారు ఇలా జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు దే విల్ బి పుష్డ్ టు ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. హుహు. అక్కడేంటంటే మధ్యధర సముద్రము, మధ్యధర భూభాగము ఉంటుందన్నమాట. హుహు. అక్కడంతా కూడా
అస్సలు కొట్లాటలు అసలు అంత బ్యాడ్ థింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. హ్మ్. చంపుకోవడాలు, హ్మ్. యుద్ధాలు, లేకపోతే పక్షులు అవన్నీ కాలిపోవడాలు, హ్మ్. వాట్ నాట్ అంతా హ్మ్. కూడా అన్నమాట. అంటే వాళ్ళు హ్మ్. పాపం అక్కడ నుంచి ఇక్కడికి పడిపోయారు. అవును. సో అందులో అందరూ కొంతమంది ఏంటంటే స్టిల్ దే రిమెంబర్ దట్ హ్మ్. దశాబ్దాలు దశాబ్దాలు సాగిపోతుంది. దే వాంట్ టు హ్మ్. క్యాచ్ దట్ మార్గోత్ అండ్ హ్మ్. వాళ్ళందరూ మళ్ళీ పైకి రావాలని చూస్తుంటారు అనమాట. హ్మ్. అంతవరకు నేను చూసాను నేను. సో దట్ ఈస్ వాట్ మీరు ఇట్ ఈస్. చెప్తుంటే అండి నాకు 'ద లాస్ ఆఫ్ ద సన్' అనే డాక్యుమెంటరీ గుర్తొస్తుంది. హుహు. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే చూసాను. చాలా ఓల్డ్ డాక్యుమెంట్. ఓల్డ్‌ది అది డాక్యుమెంటరీ. అందులో కూడా సేము ఆహ్, ఫస్టు అందరూ ప్రేమతో ఉంటారు. కొన్ని ప్రోద్బలాల వల్ల అందరికి గ్రీడీనెస్ ఒస్తుంది. ఆ గ్రీడీనెస్ వచ్చిన అతను కూడా ఒకప్పుడు దేవుడే. ఆ హ్మ్. బ్యాడ్‌గా మారిన అతను గూడా. హుహు. కానీ తన యొక్క క్వాలిటీస్ వల్ల అలా మారిపోతాడు. 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 అంటే చూసింగే గదా! ఇప్పుడు మనలో గుడ్డు ఉంటుంది, బ్యాడు ఉంటుంది. మనం ఏది చూజ్ చేసుకుంటే అదయిపోతాం. అదయిపోతాం. అంతే గదా! అతను కూడా అలా బ్యాడ్ చూజ్ చేసుకుంటాడు. చూజ్ చేసుకొని మీరు చెప్పినట్లే లోపలికెళ్ళిపోతాడు ఎర్త్ అడుగున. ఆ! అది. అది ఎళ్ళిపోయినప్పుడు అక్కడ చాలా భయంకరంగా ఉంటది. అక్కడ తట్టుకోలేడు. ఉండలేడనమాట. హ్మ్. అది దాన్ని ఏదో కాలిఫోర్నియా దగ్గర గూడా ఉంటుందంటారు అది. హ్మ్. ఆహ్, అక్కడికెళ్ళిపోయాక మళ్ళీ, మళ్ళీ ప్రేమతోని అయితే భగవంతుడు కూడా ఆ బ్యాడ్‌ని కూడా తీసేయడానికి ట్రై జేస్తాడు. ఎందుకంటే ఎక్కడున్న బ్యాడ్ ఉన్నట్టే గదా! విశ్వంలో. హ్మ్. వాళ్ళకి కొంచెం హ్యాండ్ ఇచ్చి వాళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నిస్తాడు. కొన్నేళ్ల తర్వాత అన్నమాట. సో కొంచెం అదే సిమిలర్‌గా నాకది ఉంది స్టోరీ. ఇది వింటూ ఉంటే నాకదే అనిపిస్తుంది. మన లైఫ్‌లో కూడా కొన్ని మనం క్యాచప్ చేస్తాం. హ్మ్. విచ్ ఆర్ నాట్ ఐ మీన్ మనకి మన జీవితంలోకి అవి ఎందుకొస్తాయో కూడా తెలీదు. అవును. అవును. సో అదే మిడిల్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనుకోండి ఎర్త్ లాగా. హ్మ్. హ్మ్. సో అక్కడ అంతా కూడా మనకి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. హ్మ్. మనం నేర్చుకున్న వాటికి వీటన్నిటికి కూడా. సో మనం గురవుతూ ఉంటాం. సో అందు నుంచి మనము ఎప్పుడూ కూడా కాంతి వైపే చూస్తూ ఉండాలి. విల్ కమ్ అప్ అన్నమాట. సో అదే మా పాపకు చెబుతూ ఉంటాడు అందులోని. సో దానిపైన బేస్ అయ్యి ఉంటుంది అనుకున్నాను నేను. బట్ సమ్‌హౌ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. యాహ్! ఇంకోసారి అది చెప్పుకుందాం. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. తప్పకుండా. ఏమైనా ఉన్నాయండి క్రాంతి గారు? వెల్కమ్ అండి. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ యాహ్! ఆపర్చునిటీ. థాంక్ యూ. ఇట్స్ అవర్ ప్లెజర్. యాహ్! థాంక్ యూ.